హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ అండ్ నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆల్ ఇండియా జాబ్స్ మేట్. ఇక్కడ చూడండి, మనకి అప్రెంటిస్ చేయడం వల్ల ఉపయోగం ఏంటనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. అండ్ అప్రెంటిస్ చేసిన వాళ్ళకి ఏ విధమైన బెనిఫిట్స్ ఉంటాయి, అంతేకాకుండా శాలరీ ఏ విధంగా ఇస్తారు, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చో కూడా ఈ వీడియోలో చెప్తాను. మెయిన్గా అప్రెంటిస్ చేయడానికి మనకి రీజన్ ఏంటంటే, మీరు గ్రూప్ సి కానీ రైల్వే నుంచి అంటే ఇది వచ్చేసి అప్రెంటిస్ అనేది ఆర్ఆర్సీ అండి, రైల్వే రిక్రూట్మెంట్ సెల్. అండ్ ఆర్ఆర్బీ వచ్చేసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. ఇది వచ్చేసి వేరు. అండ్ ఎవరైతే అప్రెంటిస్ చేయాలనుకుంటారో వాళ్ళకి నోటిఫికేషన్ వచ్చేసి చేస్తుంది. అండ్ ఎవరైతే గ్రూప్ డి గ్రూప్ సికి అప్లై చేసుకోవాలనుకుంటారో వారికి వచ్చేసి ఆర్ఆర్బీ అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తుంది. అండ్ రైల్వేలో మనకి గ్రూప్ ఏ గ్రూప్ బి కూడా ఉంటుంది, అది కూడా ఆర్ఆర్బీలోకి అయితే వస్తుంది. అదేంటంటే ఆ నోటిఫికేషన్స్ అనేవి మనకి డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేయరు. ఎవరైతే గ్రూప్ సి గ్రూప్ డి క్వాలిఫై అవుతారో వారికి ప్రమోషన్ ద్వారా గ్రూప్ బి అండ్ గ్రూప్ ఏ వేకెన్సీ అయితే ఇస్తారండి. ఇది వచ్చేసి అప్డేట్. అండ్ అప్రెంటిస్ చేసిన వాళ్ళకి యూజ్ ఏంటంటే, మనకి రైల్వే అప్లికేషన్ అప్పుడు మనకి అక్కడ అప్రెంటిస్ చేశారా లేదా అని అడుగుతుంది. అక్కడ చేశారని మీకు ఇచ్చిన మెరిట్ అనేది తీస్తాడు. ఎగ్జామ్ అయిపోయాక ఆ మెరిట్లో మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుందండి. ఎంత అంటే, ఇప్పుడు సపోజ్ మీకు 50 మార్క్స్ వచ్చాయనుకోండి, నాకు 20 వచ్చాయనుకో, నాకైతే మ్యాక్సిమం జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అప్రెంటిస్ చేశాను కాబట్టి. అండ్ మీరు వచ్చేసి అప్రెంటిస్ చేయలేదు కాబట్టి మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. అంత అడ్వాంటేజ్ ఉంటుందండి రైల్వే అప్రెంటిస్ వల్ల. కాబట్టి మీరైతే అప్రెంటిస్కి అనేది మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నించండి. అది కూడా మీ ఫ్రీ టైంలో, అంటే టైం వేస్ట్ చేయకుండా ఫ్రీ టైంలో మీరైతే చేయండి. అండ్ అంతేకాకుండా అప్రెంటిస్ చేసిన వాళ్ళకి స్టైఫండ్ అయితే ఇస్తారు. మనకి ఎవరండి స్టైఫండ్ విధానంలో అయితే ఇస్తారు. అండ్ అది వచ్చేసి మనకి అంతా ఏంటి అనేది ఇంకో వీడియో అయితే చేస్తున్నాను. అంతేకాకుండా నోటిఫికేషన్లో కూడా ఇస్తారు. ఆ నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో వీడియో లాస్ట్లో మీకు చెప్తాను. చూడండి, మనకి అప్రెంటిస్ చేసిన వాళ్ళకి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10th లేదా ఐటీఐ లేదా డిప్లొమా లేదంటే ఇంటర్, ఏ క్వాలిఫికేషన్లో మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్ ఏమున్నా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా ఇచ్చే చూడండి, క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్ షుడ్ ప్రాసెస్ 10th ఇంటర్ డిప్లొమా ఐటీఐ. ఇంకా మనకి అదే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి మనకి బేసిక్ క్వాలిఫికేషన్స్. అండ్ వేకెన్సీ వచ్చేసి మనకి జోన్ వైజ్ అయితే రిలీజ్ చేస్తారండి. మనకి మెయిన్ జోన్ వచ్చేసి సికింద్రాబాద్ అంటే సౌత్ సెంట్రల్ రైల్వే. అండ్ మనకి విజయనగరం అండ్ శ్రీకాకుళం డిస్టిక్ వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వేలోకి అయితే వెళ్తుంది. మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం 2 జోన్స్ అయితే ఉంటాయి. అండ్ మనకి సికింద్రాబాద్కి వచ్చేసి డివిజన్ ప్రకారం అయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయినా ఇస్తారు. అంటే చూడండి, ఏజ్ లిమిట్ వచ్చేసి 15 నుంచి 24 సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ 15 నుంచి 24 సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా పెద్దవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి, 28 సంవత్సరాల వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళకి క్యాస్ట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి మాత్రం ఇంకా హయ్యర్ ఏజ్ లిమిట్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. వాళ్ళ రూల్స్ ప్రకారం అండ్ వాళ్ళ రెగ్యులేషన్స్ ప్రకారం మనకి నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేస్తారు. అండ్ మీకు ఈ నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇక్కడ చూడండి, మనకి నోటిఫికేషన్ రెడ్ మార్క్తో అండర్లైన్ చేస్తాం కదా, అక్కడ క్లిక్ చేయడం వల్ల మీకైతే నోటిఫికేషన్ అనేది మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది. అండ్ మీరైతే అప్డేట్స్ అనేది చెక్ చేసుకోండి. అండ్ మనకి ప్రతి ఛానల్లో కామన్గా అడిగేది ఏంటంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ నేనైతే మీకు రిప్లై ఇస్తాను. అంతేకాకుండా మీకు అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏమైనా తెలుసుకోవాలనుకున్నా, మీ హైట్ అనేది సరిపోతుందా పలానా జాబ్కి, లేదా మీ రన్నింగ్ అనేది ఎంత వేయాలి, ప్రతిదీ అయితే నేను కామెంట్ బాక్స్లో రిప్లై ఇస్తాను. అండ్ ప్రతి అప్డేట్స్ అనేవి మీరు కామెంట్ బాక్స్లో అడగవచ్చు, నేనైతే ప్రతిదీ రిప్లై ఇస్తాను. అండ్ అంతేకాకుండా ఎవ్రీ సండే మన ఛానల్లో లైవ్ అయితే కండక్ట్ చేస్తాం. ఆల్రెడీ అందరికి తెలిసిందే, ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళకైతే తెలియదు కాబట్టి మన ఛానల్లో లైవ్ అయితే కండక్ట్ చేస్తున్నాం. అండ్ ఆ లైవ్ వచ్చేసి సండే అయితే కండక్ట్ చేస్తామండి, 7 PM to 8 PM. అదేంటంటే ఆ లైవ్లో ఆ వారం మొత్తం మీద రిలీజ్ అయిన 7 డేస్లో రిలీజ్ అయిన నోటిఫికేషన్ ప్రతి ఒక్కటి అప్డేట్స్ అనేవి ఆ లైవ్లో చెప్పడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ వీడియోస్ చేస్తాం, అంతేకాకుండా లైవ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే వీక్ మొత్తం వీడియోస్ చూడలేరో వాళ్ళకి ఆ లైవ్లో అయితే నేను అప్డేట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో. అప్రెంటిస్ గురించి మీకు తెలిసింది అనుకుంటున్నాను. క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ అంతా, ఏజ్ రిలాక్సేషన్ ఏంటి, అండ్ మనకి ఏ విధంగా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు, మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలో తెలిసింది అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, మీకైతే డౌట్ క్లారిఫై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.